ఈ దినం ఏర్పాటు చేయబడిన ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. This is the first worship in the year of 2025. అమ్మా వినాలి, 2025 సంవత్సరంలో మొదటి ఆరాధనలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ 2025 సంవత్సరంలో మొదటి ఆరాధనలో ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే the God has a particular purpose and plan about every individual Christian in the world. దేవుడి తన బిడ్డల ఎడల బాధ్యత కలిగిన వాడు, భారము కలిగిన వాడు. ఆయన ఏర్పాటులో, ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో, చిత్తంలో మనం ఉన్నాము. కాబట్టి ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకు దయచేశాడు. ఈ దినాన్ని దేవుని మందిరానికి మనం వచ్చాము, ఆయన పాటలు పాడాము, ఆయన నామాన్ని మహింపరిచాము, ఆయన నామాన్ని ఘనపరిచాము. We are singing to the God, glorify the name of the Lord Jesus Christ, exalting the name of the creator of the universe. సృష్టికర్త అయిన దేవుని నామాన్ని మనం మహింపరిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎందుకంటే దేవుని సన్నిధి గొప్పది. ఈ 2025 సంవత్సరం the year of blessing, the year of redemption, the year of eternal blessing of God. 2025 సంవత్సరం అంటే ఆశీర్వాదకరమైన సంవత్సరము, బలమనిచ్చే సంవత్సరం, సమృద్ధినిచ్చే సంవత్సరం. God is going to do so many wonders and miracles in our family life, in our personal life, in our church, in our village, in our city, in our state, in our country, everywhere in the world. ఈ భూమి మీద దేవుడు తన బలమైన కార్యములు జరిగించబోతున్నాడు. ఎందుకంటే దేవుని సన్నిధి చాలా గొప్పది, అని ఆశీర్వాదము గొప్పది. యేసు ప్రభు కంటే గొప్ప దేవుడు లేడు, ఆయన కంటే వేరొక రక్షకుడు లేదు. యేసు తప్పితే వేరొక దేవుడి లోకములో లేడు. యేసు తప్పితే వేరొక రక్షకుడు గాని, వేరొక విమోచకుడు గాని ఈ సర్వ సృష్టిలో ఎవరు లేరు. Jesus is the only way to go to the heaven of God. యేసు మాత్రమే, యేసు రక్తము మాత్రమే మానవ పాపమును పరిహరించగలిగినది. యేసు రక్తము మాత్రమే. యేసు తప్పితే వేరొక దేవుడు గాని, యేసు తప్పితే వేరొక రక్షకుడు గాని ఈ సర్వ సృష్టిలో ఎవరు లేరు. అది ఒక క్రైస్తవుడు మాత్రమే. మన ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ప్రజల ముందు మనం నిలబడినా ఒక క్రైస్తవుడు మాత్రమే ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, నా దేవుడు అంట గొప్ప, యేసయ్య కంటే గొప్ప దేవుడు గాని, ఆయన కంటే మహిమ కలిగిన వాడు గాని, ఆయన కంటే మహత్సమ కలిగిన వాడు గాని ఈ సర్వ సృష్టిలో ఎవరు కూడా లేరు. అటువంటి గొప్ప దేవుని మనం నమ్మాం, అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. సో దేవుని వార్తలకు వెళ్దాం. అమ్మ వినాలి. So we'll go to God's message. Those are the Bibles who turn to the second epistle of Corinthians chapter 5 verses 17. కొరింథీ రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 161 న్యూ టెస్టమెంట్ 161 పేజీలు ఉంది నూతన నిబంధనలో. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవి కొత్తవాయెను. So when you particularly made it, the second epistle of Corinthians chapter 5 verses 17. ఈ రెండవ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. ఈ మాటను రాయడానికి చాలా ధైర్యం ఉండాలి. ఈ మాటను రాయడానికి దేవుని అభిషేకం ఉండాలి. Unless we have such a God's anointing, we cannot say this word, we cannot write this word. ఈ మాట రాసినది ఎవరంటే అపోస్తల్ పాల్. The God has anointed the Paul as the apostle of the Gentile people.
అన్య జనులకు అపోస్తలుగా దేవుడు పౌలు భక్తులను నియమించాడు. పౌలు దేవుని దర్శనము కలిగిన వాడు, దేవుని అభిషేకము కలిగిన వాడు, దేవుని యొక్క కృపావరములు కలిగిన వాడు. ఆ దినాల్లో పౌలు ద్వారా బలమైన పరిచర్య జరిగింది. పౌలు ఎక్కడ నిలబడినా, పౌలు గారు ఎక్కడ నిలబడినా అనేక వేల మంది, లక్షల మంది యొక్క హృదయాల దినాల్లో తెరవబడ్డాయి. అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది రోగులు బాగుపడ్డారు. ఒక బలమైన పరిచర్య చేశాడు పౌలు భక్తులు. పౌలు ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇదిగో భూలోకమును తలకిందులు చేసిన వారు ఎక్కడికి, దేశాల గమనమును మార్చగలిగినది దేవుని యొక్క వాక్యము. యేసు ప్రభువుని గురించిన వాక్యము దేశాల గమనమును, when you preach the God's word, the hearts of the people, the hearts of the people, మానవ హృదయాన్ని మార్చగలిగినది దేవుని యొక్క వాక్యము. దేశాల గమనమును మార్చగలిగినది దేవుని యొక్క మాట. అంత బలమైన పరిచర్య పౌలు చేశారు. అటువంటి పౌలు భక్తుడు దేవుని అభిషేకముతో దేవునికి దర్శనం దగ్గర రాస్తున్నాడు కదా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. యేసుక్రీస్తునందున్న వారు ఏంటమ్మా? ఒక నూతనమైన న్యూ క్రియేషన్ ఫర్ ద గాడ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుని నమ్ముకోవటం అంటే సాధారణమైన విషయము. ఉదయకాల సమయంలో మరి రాత్రి ఇక్కడ మనం అయ్యేటప్పుడు 11 అయిపోయింది. మళ్ళా టౌన్ చర్చికి వెళ్ళాలి, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. క్రిస్మస్కి వస్తారని అది వెళ్ళలేకపోయాను. మళ్ళీ నేను వెళ్ళాడికి వెళ్ళేటప్పుడు 1 పోయింది. మళ్ళీ అక్కడ వాకింగ్ చెప్పి 3:30కి అక్కడే ఉన్నాను. ఇంకా రేపు కార్లో వెళ్ళటం వల్ల కొంచెం సేఫ్గా మళ్ళీ 4:30 అయింది వచ్చాము. ఇక్కడ నిద్రపోతే అవును, ఎందుకంటే తెల్లవారు 7 గంటలకు బాప్తిస్మం ఇవ్వాలి ఆర్కేపేట దగ్గరలో. 2-3 బాప్తిసాలు ఇచ్చాం. అందులో ఒక బాప్తిస్మం నాకు చాలా సంతోషం అనిపించింది. 2 ఫిషింగ్ హార్బర్లు ఇచ్చాం. ఒక ఆయన రాజకీయపరంగా తిరిగి వచ్చాడు ఆయన. ఇంకొక అవనస్తుడు ఉన్నాడు అక్కడ, ఏదో మంచి ఎంటెక్ చేసి మంచి జాబ్ చేస్తున్నాడు. వారిద్దరికి ఫిషింగ్ హార్బర్ దగ్గర సముద్రంలో బాప్తిజం ఇచ్చారు. బాప్తిజం ఇచ్చిన తర్వాత అన్నారు, అయ్యగారు మరొక బాప్తిజం ఇవ్వాలండి అన్నారు. నేను అంటే ఎవరికి ఇవ్వాలి, మరి ఇక్కడేం తీసుకురాలేదన్న. లేదండి ఆమె అంగవైకల్యం రాదన్నారు. అన్నిటికీ అలాగే తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ పూల్ మార్కెట్ ఏరియాలో అమ్మాయిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే మెంటల్ డిసైపుల్ అంటాం కదా, కాళ్ళు 2 పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు. ఇలా లోపలికి వెళ్ళేటట్టు నన్ను చూసి ఎంత సంతోషపడిపోతుంది. 17 సంవత్సరాలు అంట ఆ అమ్మాయికి, 17 years ఏజ్, 17 సంవత్సరాలు. వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మమ్మ నాకు చాలా కాలం తెలిసి, ఎందుకంటే నేను చాలా సార్లు ప్రాంతాలకు వెళ్ళి వాకింగ్ చెప్పినప్పుడు వచ్చేవారు. కాళ్ళు అంగవైకల్యం, కాళ్ళు పనిచేయట్లేదు, 2 చేతులు పనిచేయట్లేదు. నన్ను చూసినట్టే చాలా నవమా పెట్టింది. ఈ అమ్మాయి మాటలు కూడా రాదు. అమ్మాయి అంటే పెద్దగా మాటలు కూడా సరిగా రావట్లేదు. ఈమెకి బాప్తిజం ఇవ్వాలన్నా. నేను అన్నాను, అమ్మాయి ఒకేనమ్మా చలికరిపి ఇవ్వాలి, ఎందుకంటే సముద్రంలో ముంచడానికి అవ్వదు. 17 సంవత్సరాలు యుక్త వయసు. అందరు అమ్మాయిలు అయితే 17 సంవత్సరాల మంచి యాక్టివ్గా ఉంటాం, పెళ్ళితో గెంతడం నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రావాలి అమ్మాయి. నేను వెంటనే అన్నాను, అమ్మ బకెట్తో నీళ్ళు తీసుకురామంటే జాగ్రత్తలేదండి అమ్మ. బకెట్తో నీళ్ళు తీసుకొచ్చారు. నేను మగ్గులో నీళ్ళు తీసుకొని అన్నాను, పాపం తీసుకుంటావా అన్నా. అంటే అమ్మాయి ఎంత సంతోషంగా ఎలాగంటే మాట్లాడలేదు సరిగా, ఇలాగా ఎంత నవ్వుతో మొహం పెట్టి సంతోషంగా వేసే దేవునిగా నమ్ముతున్నామంటే. అంటే మనం అనుకుంటాం కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న ఎన్నిక లేని వారిని దేవుడు రక్షించుకున్నాడు. ఎవరినంట? ఎవరిని? జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు లోకములో ఉన్న ఎన్నిక లేని వారిని, రిజెక్టెడ్ పీపుల్, లోకము చేత తృణీకరించబడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? నేను అన్నాను, వెంటనే చుట్టూ చాలా మంది ఉన్నారు, 2-3 సేవకులు ఉన్నారు. అన్నాను, ఒక్క సాక్షి సరిపోద్ది నాకు బాప్తిజం ఇవ్వడానికి. మిగతా 2 సముద్రాలు ఇచ్చేటప్పుడు అమ్మ వినాలి,
మిగతా ఇద్దరు సముద్రాలు ఇచ్చేటప్పటికి ఎన్నో ప్రశ్నలు వేశారు. ఏది పడితే అలాగే ఇచ్చకూడదు. పాకిస్తాన్ వెద్దిపోయిన ఓడర్ క్రైస్తవ సమాజం అంటే ఒక కార్మిక క్రమం ఉంది. ఎలా పడతారో బాప్తిసం ఇచ్చకూడదమ్మా. వాళ్ళకి చాలా కౌన్సిల్ చేశాను, వాకింగ్ చెప్పాను, వాళ్ళు ఒప్పించిన తర్వాత నాకు మామూలుగా ఇవ్వకూడదని చెప్పారు బాప్తిసం. కానీ ఈ అమ్మాయికి అలాగ అనలేదు. ఒకటి అడిగి బాప్తిసం తీసుకుంటామంటే మొత్తం ఇలా జ్ఞానం లేదు, తెలివితేటలు లేవు, భాష కూడా లేదు. కానీ వాళ్ళందరూ చెప్తున్నారు కదా, ఆ వచ్చి రాని మాటలతో అందరి గురించి ప్రార్థన చేస్తుందంట. చూసారా? అమ్మాయిని చూస్తున్నప్పుడు ఒక ఇష్యూ నాకు జ్ఞాపకం వచ్చింది. అమ్మ నాకు కొంత చూపించండి. అమెరికా దేశానికి వెళ్ళిన వారు చెప్పే సాక్ష్యం ఏంటి తెలుసా? అమెరికా దేశంలో న్యూయార్క్ అనే పట్టణం ఉంది. ప్రపంచంలో ఒకే పట్టణం పేరు చెప్పంటే న్యూయార్క్ పట్టణం. ఆ పట్టణంలో అంట పెద్ద గృహం ఉందంట. ఆ గృహంలోనంట ఇంచుమించు ఈ అమ్మాయి అయితే వయసు 18-20 సంవత్సరాల అమ్మాయి ఉంటుందంట. 2 కాళ్ళు చచ్చుపడిపోయి, 2 చేతులు చచ్చుపడిపోయి, నిలబడలేదు, కూర్చోలేదు, అలా మంచం మీద తలగాడి పట్టుకుని పడుకుంటదంట. ఆ గోడ పెద్ద హాల్ ఉంటదంట. ఆ గోడ చుట్టూ, ఆ గోడ మీద ప్రపంచంలో ఉన్న 250 దేశాల యొక్క మ్యాప్లు ఉంటాయంట. ఆ అమ్మాయి వెలుగెత్తి ప్రార్థన చేస్తుందంట. లార్డ్ బ్లెస్ ద కంట్రీ ఆఫ్ ఇండియా, లార్డ్ బ్లెస్ ద కంట్రీ ఆఫ్ ఇంగ్లాండ్, లార్డ్ బ్లెస్ ద కంట్రీ ఆఫ్ ఫ్రాన్స్, లార్డ్ బ్లెస్ ద కంట్రీ ఆఫ్ దుబాయ్, లార్డ్ బ్లెస్ ద కంట్రీ ఆఫ్ ఆస్ట్రేలియా. 250 దేశాల గురించి కూడా ఆమె గొంతుంది. 850 దేశాల పటాలు ఉంటే, మ్యాప్స్ అంటే ఆ 250 దేశాలు చూసి ప్రార్థన చేస్తుంటదంట అలా ఎలుగెత్తి. అమెరికా దేశం న్యూయార్క్ పట్టణానికి వెళ్ళి ఖచ్చితంగా అమ్మాయిని చూడడానికి వెళ్తారు. ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే మనమే వెళ్ళాలి. అందరూ చాపలు కూడా దేవుని నామే పడతారు. చూసారా? జ్ఞానులను సిగ్గుపరచటానికి దేవుడు లోకములో ఉన్న ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని ఇక్కడ వాక్యం చేస్తున్నప్పుడు ఇక్కడ పౌలు భక్తులు రాస్తున్న మాట ఏంటంటే, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఏంటమ్మా న్యూ క్రియేషన్. అమ్మా ఒక మాట చెప్తాను చూడండి. అంటే వివాహం కొత్తగా పెళ్ళైన వాళ్ళు తెలుస్తుంది మాట. అమ్మగారింటి ఉండేటప్పుడు ఎలాగుంటదంటే, ఉద్యోగాలు చేస్తే తెల్లవారు కరెక్ట్గా 7:30కి 8 గంటలకు లేగడము, గబగబా బ్రష్ చేయడము, స్నానం చేయడము, అమ్మ క్యారేజ్ కట్టేస్తే గబగబా ఎక్కడికి వెళ్ళిపోవాలి, డ్యూటీకి వెళ్ళిపోవడము, మళ్ళీ సాయంకాలం 7 గంటలు 7-7:30 రావడం, అమ్మ మంచిగా వండి పెట్టే తినేయడం, మంచిగా నిద్రపోవడం, మళ్ళీ తెల్లవారు లేచి డ్యూటీకి వెళ్ళిపోవడం. ఇది లైఫ్ స్టైల్ ఉంటుంది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అమ్మ అదే ఒక్కసారి మ్యారేజ్ అయింది అనుకోండి, పుట్టింట్లో అయినప్పుడు అత్తింట్లో అవ్వదు. అత్తగారింట్లో ఏం చేయాలి చెప్పండి? అత్తగారింట్లో నువ్వు తెల్లవారు 5 గంటలు లేకపోతే అవ్వదు, ఇంటికి చక్క పెట్టుకోపోతే అవ్వదు, నీ భర్తకు వండి పెట్టుకోపోతే అవ్వదు. అంటే తల్లిగారింట్లో ఉన్న స్థితిగతులు ఒకలాగా ఉంటాయి, అత్తగారింటికి వెళ్ళేటాడు అక్కడ స్థితిగతులు ఒకలాగా. అలాగే మనం లోకం వెళ్ళినప్పుడు మన స్థితిగతులు ఒకటి. లోకం వెళ్ళినప్పుడు విగ్రహారాధన చేసేవారు, దేవునికి దూరముగా ఉండేవారు. When we before the salvation of God, we are in the world, we are doing the idol worship. We run away after the God. అంటే దేవునికి దూరముగా ఉన్నాం. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత, యేసయ్యను మన సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత, మారు మనస్సు పొంది బాప్యం తీసుకొని మన జీవితాన్ని యేసయ్య కొరకు సమర్పించుకొని ఆయనను వెంబడించడం ప్రారంభించిన తర్వాత మనం ఏ సృష్టి? చెప్పండి, న్యూ క్రియేషన్ ఫర్ గాడ్, ద గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు ఉన్న ఏ సృష్టి అంట? నూతన సృష్టి. నేను చిన్నప్పుడు 10th క్లాస్లో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడు అంటే, నిక్కర్లు వేసుకుని వెళ్ళేవాడు. ఏటేసుకుని వెళ్ళాడమ్మా? నిక్కర్లు వేసుకుని వెళ్ళాను 10th క్లాస్లో. ఫస్ట్ క్లాస్ అంతలో నేనే చిన్నవాడిని, ఎంత ఉండేవాడిని. మంచి నీ మీద కొంచెం పెద్ద. మా టీచర్స్ అన్ని కూడా ఈయన చాలా చిన్నగా ఉన్నారా, నేను పుట్టిడికి ఉన్నారా ఇలాగండి. ఎప్పుడు 10th క్లాస్ స్కూల్లో. కాలేజీకి వెళ్ళాను, 10th పాస్ అయ్యాను, బొల్లాయి కాలేజ్ జాయిన్ అయ్యాను. బొల్లాయి కాలేజ్కి వెళ్తాడు, నెక్కర్ వేసుకుని వెళ్తే ఏమవుతుందమ్మా అక్కడ?
అవ్వదు. అంటే మన జీవితం ఏంటవ్వాలి? స్కూల్ స్టడీస్ వేరు, కాలేజ్ స్టడీస్ వేరు, అంతేనా? అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా యేసయ్య నమ్మకం ముందు మన స్థితిగతులు వేరు, యేసయ్య నమ్మిన తర్వాత మన స్థితిగతులు. మళ్ళా లోకాన్ని సడవగొంటామంటే అవదు, అంతేనా? ఆ పడవ మీద కాలేసి ఈ పడవ మీద కాలేస్తామంటే అవదు. ఏలి అంటాడు కదా ఆ కరిమేలు పర్వతం నిలబడి, యెహోవా దేవుడైతే యెహోవాని, బయలు దేవుడైతే బయలుని. అందుకంటాడు, ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడే ఏ సృష్టి అంట నూతన క్రియేషన్ ఆఫ్ గాడ్. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. తర్వాత మాట ఏంటి గతించనమ్మా? అమ్మ ఒకసారి చూడు, నా గొంతులో చేయి చెప్పించండి, కూర్చోండి. ఇది ఏ సంవత్సరం చెప్పండి? 2025 జనవరి 2025 జనవరి 1 టుడే. మనం ఏం చేస్తాం? క్యాలెండర్లో 2023వ సంవత్సరం క్యాలెండర్ తగిలించుకుంటాం గోడకి. అమ్మా చెప్పండి, తగిలించుకుంటామా? 2022వ సంవత్సరం క్యాలెండర్ మనం తగిలించుకుంటాం, 2024 తగిలించుకుంటాం. ఏ క్యాలెండర్ పెడతాం ఇప్పుడు? అంటే ఏంటవుతుంది? పాతవి గతించింది, గత సంవత్సరం అయిపోయింది. 2024 the year of 2024 has been completed. Now we are in the 2025th year. 2024వ సంవత్సరం అయిపోయింది. ఇదేనా మనం ఏ సంవత్సరంలో ఉన్నాము? 2025 సంవత్సరాలు ఫోన్ వచ్చాం. అందుకే అంటున్నాడు పౌలు. అమ్మ వినాలి, ఏమంటున్నాడు పౌలు? పాతవి, పాత జీవితము, పాత ఆచారాలు, పాత పద్ధతులు, పాత నడవడిక అన్ని గతించిపోయాయి, గతించిపోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏంటంటమ్మా? పాత జీవితం గతించవాలి. 2024 సంవత్సరంలో పరిసరాన్ని గతించుకోవాలి. అప్పుడు ఎలాగ అవ్వాలంట? ఇదిగో అంతేనా? Unless we start the new life, we cannot receive the blessing of God. Either divine blessing or materialistic blessing. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం మనకు కావాలన్నా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కావాలన్నా దేవుని వాక్యం అనేది శాశ్వతమైనది. భూమికి ఆకాశం గతించుకోవచ్చు, కానీ ఆయన మాటలో ఒక సొందైనా పొల్లైనా ఏటవదు తప్పి. 2025 సంవత్సరంలో దేవునికి ఆశీర్వాదం మనం పొందాలన్నా, దేవుని దీవెన మనం పొందాలన్నా, దేవుని కార్యక్రమం మనం పొందాలన్నా, మన జీవితంలో దేవునికి అద్భుతమైన కార్యాలు జరగాలంటే ఏటైపోవాలి చెప్పండి? ఏటైపోవాలమ్మా? జనరల్గా క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కట్టుకొస్తాం, రాత్రి కూడా చాలా మంది కొత్త బట్టలు కట్టుకోవచ్చు, అంతేనా? అంటే దాని అర్థం ఏంటి? పండుగ అంటే కొత్త బట్టలు కట్టుకోవడం చాలా మంచిది, అంతేనమ్మా? అందుకని పాతవి గతించను, సమస్త ఎలాగంటామా? పాతవి గతించను, కొత్తవాయను. ఒకసారి దానికి ముందు ఇంకో మాట ఉంది, ఒకసారి చూడండి. verses 15 15వ వచనం. జీవించున్న వారి యొక్క మీదట ఎవరి కొరకు కాదట. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి కొరకు బ్రతకాలి? అమ్మా నా గొంతు తింటాడు, ఒకసారి చేయి చూపించండి. నా గొంతు తిన్నారు, కుడి చేయి చూపించండి. అమ్మ మిగతాలు వినబట్టలేదు నా గొంతు. నా గొంతు వింటున్నాను, కుడి చేయి చూపించాను అన్నానమ్మా. అమ్మా ఇంకో కొన్ని చేతులు కనిపించారు, వింటున్నారు నా గొంతు? అమ్మా ఒక్కసారి బైబిల్ వాళ్ళ గురించి నాకు చూడండి, విన్నారా నా మాట? నాకు యాక్చువల్గా ఏంటంటే నిద్రపోకపోతే అవ్వదు నాకు. ఎందుకంటే నేను 8 సంవత్సరాల గదిలో ఉపవాసం చేయటం వల్ల ఇప్పటికి కూడా రాత్రులు కంపల్సరీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటే నిద్ర పడుతుంది నాకు. 8 సంవత్సరాలు గదిలో ఉండిపోయి ఆ దినాలు సిక్ అయిపోయాను. అనారోగ్యమైన దేవుడు తన స్వస్థత ఇచ్చి బలం ఇచ్చి నడిపిస్తున్నాడు. రాత్రి కానీ ఖచ్చితంగా నిద్రపోవాలి. కానీ దేవుని పనులు ఏం చేయాలి? ఏం చెప్పండి? దేవుని పనిలో
అంతేనా కాదా? అందుకని ఏమంటున్నాడు? జీవించే వారు ఇక మీద అంటే మనం ఎవరికన్నా బతకాలి. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే ఒక తల్లి తన కుమార్తె గురించి అంటుంది కదా, అక్కడికి ఇప్పుడు 15 సంవత్సరాలు అంత ఉంటుంది అక్కడ. ఏంటి భాస్కర్ ఇలా బతుకున్నానంటే కారణం అంటే నా భర్త గురించి కాదు, నా కూతురు గురించి అన్నా. ఎవరి గురించి బ్రతుకుతుంది అమ్మా చెప్పండి? నా భర్త గురించి బతకట్లేదు దగ్గర, నా కూతురికి బతుకుతున్నాడు. కూతురు 15 సంవత్సరాలు వచ్చింది కదా, మంచిగా చదివించాలి, పెళ్లి చేయాలి. నేను ఇదేనా మాట మనం ప్రశ్నించుకోవాలి. మన భర్త గురించి, నీ భర్త గురించి బతకడం కాదు, నీ బిడ్డల గురించి బ్రతకడం కాదు, నీ భార్య గురించి బతకడం కాదు. ఎవరి గురించి బతకాలి మనం చెప్పండి? We have to live for God. అందుకే పౌలు అంటాడు కదా, పౌలు సాధారణమైన వినాడు వాక్యం, పౌలు సాధారణమైనవాడు కాదు, జ్ఞానము కలిగిన వాడు, దేవుని దర్శనము కలిగిన వాడు, దేవుని కృపావరములు కలిగిన వాడు. ఓ మాట తెలుసా, పేతురు ఆంధ్రేయులు అందరూ పేదవాళ్ళు, కానీ పౌలు పేదవాడు కాదు. పౌలు ఇస్ నాట్ పూర్ పర్సన్. పౌలు చాలా ధనవంతుడు. అంత ధనము కలిగిన, అంత ఐశ్వర్యము కలిగిన, ధర్మశాస్త్రమును క్షణముగా పౌలు ఎదిగినా సరే, పౌలు ఏమంటున్నాడు తెలుసా? బ్రతుకుట. Can anyone fill this passage? బ్రతుకుట అంటే ఎవరు బ్రతకదంట? అందుకంటున్నాడు కదా సాక్ష్యం. మరొక మాటలు ఏమంటాడంటే, ఫిలిప్పీ రాసిన పత్రికలే, in the Philippians we can observe so many things in the particular passage. ఏ విధమ చేతనైనను నాకు మృతులలో నుండి వినాలమ్మా, ఏ విధమ చేతనైన మృతుల్లో నుండి పునరుద్ధానము గలవాడని, ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడని, ఆయన పునరుద్ధాన బలమును ఎట్టితో ఎరిగి నిమిత్తము సమస్తమును నష్టపరిచుకొని దానిని పెట్టతో సమానముగా. అంటే పౌలు తన భార్య కొరకో పిల్లల కొరకో బ్రతకడం లేదు. ఎవరికొరకు బ్రతుకుతున్నాడు? మనం ఎవరికొరకు బ్రతకాలి చెప్పండి ఒకసారి? దేవుని కొరకు మనం బ్రతకాలి. పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం నడిపించబడినా సరే ఏమో ఎవరికొరకు బ్రతకాలి? అందుకంటాడు ఇక్కడ పౌలు ఏమైనా రాస్తున్నాడు ఒకసారి చూడండి. జీవించే వారిక మీదట తమ కొరకు కాక, మన కొరకు మనం బ్రతకడం గొప్ప కాదు, మన భార్య కొరకు బిడ్డల కొరకు బ్రతకడం గొప్ప కాదు, నీ భర్త కొరకు బ్రతకడం గొప్ప కాదు, నీ బంధువుల కొరకు స్నేహితుల కొరకు బ్రతకడం గొప్ప కాదు. ఎవరి కొరకు బ్రతకాలి? మన కొరకు రక్తము కాల్చి ప్రాణము పెట్టి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన మన రక్షకుడు విమోచకుడైన యేసయ్య కొరకు మనము బ్రతకాలి. నీ భర్త నీ కొరకు రక్తం కార్చలేదు, నీ భార్య నీ కొరకు రక్తం కార్చలేదు, నీ బిడ్డలు నీ కొరకు అంతకంటే రక్తం కార్చలేదు. ఆయన శరీరములో ఉన్న ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించిన వాడు ఎవరు చెప్పారు అమ్మా? చాలా మంది స్త్రీలు భార్యలు ఉన్నారు, మా ఆయన కొరకు చనిపోతున్నాను చేయించాను అమ్మా, నా భర్త కొరకు చనిపోతున్నా, నిజంగా అడుగుతున్నాను, నా భర్త కొరకు నేను చనిపోతున్నాను చేయించింది ఒకసారి. ఎవరైనా భక్తిదలగా చెయ్యి ఎత్తినా ఏమా ఒక 4 కొరడా దెబ్బలు కొడితే ఏమంటారంటే, నా భర్త వద్దు బాబు, నా భార్య కొరకు తిరుగుతాను, నా భార్య కొరకు నేను చనిపోతున్నాను చేయి చూపించండి. ఒక కథ ఉంది, నీకు చెప్పేది వినండి. ఒక కథ ఉంది, అమ్మా వినండి. ఒకరు కొత్తగా పెళ్లి అయిందంటే, పెళ్ళైన తర్వాత ఒక గ్రామం నుండి వేరే ప్రాంతానికి అడవిలో వెళ్తున్నారు. ఎక్కడ వెళ్తున్నారమ్మా? కొత్తగా పెళ్ళైన దంపతులు ఎక్కడికి వెళ్తున్నారు? అడవిలో వెళ్తున్నారు. భార్య అంటున్నాడు, ఒరే అమ్మా నువ్వంటే నాకు చాలా ప్రేమైంది, అంటే చాలా ఇష్టమైంది, ఇలాగ అనుకో, నేను వస్తాను నడుచుకుని వెళ్తున్నారు, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను నడుచుకెళ్తాను. ఈరోజు సడన్గా ఎలుగుబడి వచ్చింది. ఏటొచ్చింది? ఏ భర్త మగోడు కొంచెం బాధపడ్డారు కాబట్టి గబగబా వెళ్ళి ఒక చెట్టు ఎక్కిసాడు. ఏంటి ఎక్కిసాడు? అంతవరకు ఏం చెప్పాడమ్మా? నీ వంటి నాకు ప్రేమే, నీ వంటి నాకు ఇష్టమై, నీ కొడుకు ఏది చేస్తాను వెళ్ళి ఏది ఎక్కిస్తాడమ్మా? మగవాళ్ళు చెట్టు ఎక్కలేడు, ఆడవాళ్ళు చెట్టు ఎక్కలేదు. ఎలిగబంట్లో ఎలిగబంటు గొప్ప సంగతి ఏంటంటే, ఎలిగబంటు వచ్చినప్పుడు మనకు పడుకుని పోయి ఓపెన్ బ్యాగ్ పెట్టాలి, చచ్చిపోవడానికి వెళ్ళిపోతారు.
ఈ భార్య ఏం చేసిందంటే లాభం లేదు చెట్టెక్కలేని అని చెప్పి ఎల్లిపంట దగ్గరికి వస్తున్నప్పుడు ఊపిరి ఇలా పడుకుని పోయి ఊపిరి బెగెట్టేసింది. ఎల్లిపంట వాసన చూసింది, వాసన చూసి చెవులు ఎలా చూసింది, చూసి అమ్మ చచ్చిపోయింది శవం అనుకుని వెళ్ళిపోయింది. ఆ ఎలిగిపంట వెళ్ళితే అప్పుడు భక్త మళ్ళీగా చెట్టు దిగి వచ్చి భార్య లేదు. అప్పుడు అన్నారు, ఏంటే ఎలిగిబంటి వచ్చి నీ చెవులేదు చెప్పింది, ఏం చెప్పిందని. ఏం చెప్పింది ఏంటి, నీ భర్తను మాత్రం ఎప్పుడు నమ్మద్దని చెప్పింది. ఏమని చెప్పింది, నీ భర్త నీ కొరకు ప్రాణము, నీ భార్య నీ కొరకు ప్రాణము, నీ కడుపును పుట్టిన బిడ్డలు నీ కొరకు ప్రాణము, మన కొరకు తన ఆఖరి రక్త బొట్టు వరకు చిందించిన మన ప్రభువు రక్షకుడు విమోచకుడు అని చేసే కొరకు మనం బ్రతకాలి. అదే మాట ఇక్కడ పౌలు రాస్తున్నాడు. ఏమంటాడు చూడండి, జీవించి వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృత్యు పొంది తిరిగి లేచిన వారు కదా. అంటే మనం ఎవరికైనా బ్రతకాలి, పౌలుకి ఆ రెవల్యూషన్ తెలుసు, ఆ డెడికేటెడ్ లైఫ్ పౌలుకు ఉంది. అందుకే అంటున్నాడు పౌలు, బ్రతుకుడు క్రీస్తే చావైతే సమస్తమును నష్టముగా ఎంచుకుని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు ఆయన. అందుకే అంటున్నాడు మనం ఎవరికైనా బ్రతకాలి. అమ్మా ఈ లోకంలో ఈ రిలేషన్షిప్స్ అన్ని లోకంలోనే, భార్యాభర్తల అనుబంధము, తల్లిదండ్రుల అనుబంధము, అంతేనా. పెద్దోళ్ళ మాట అంటారు, అడ్డాలనాడు గడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదంటారు. ఒక ఆమె పాశ్రమ గారు ఉన్నారు, అక్కడ పరమకాలి అని కైలాసపురం ఆ పైన ఉంటారు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు అన్ని కూడా నాకు చేయిస్తారు. ఆశీర్వాద నాకు చేయించారు, కొడుకు అన్ని కార్యక్రమాలు నాకు చేయిస్తారు. ఒకసారి నాకు ఆమెకి 6 కొడుకులు. ఎంతమంది కొడుకులమ్మా? 6 కొడుకులు. ఆమె ఒకసారి అన్నది, సర్దాస్ బాబు అన్నాను, కొన్ని పిల్లలు పెంచుకుందాం అనుకుంటున్నా కదా, అబ్బాయిని మాత్రం పెంచుకోక ఆడపిల్లని పెంచుకోవాలి. నాకు అప్పుడు అర్థం కాలేదు. అందుకంటే అడ్డాలనాడు కొడుకులు కానీ గడ్డాలనాడే అందరూ అలాగే అన్నాం. ఏదో 110 మంది ఉంటారనుకోండి, తల్లిదండ్రులు తీసేవారు ఆడపిల్ల. ఎందుకంటే 6 కొడుకులు కలిగిన అనుభవం చెప్పింది ఆమె. ఏమని చెప్పింది నాకు, కొడుకు అబ్బాయిని మాత్రం పెంచుకోకనన్నా, పెంచుకుంటే ఆడపిల్లనే పెంచుకో, దేవుని ప్రార్థించి ఆడపిల్లనే కావాలండి, అంతేనా. నీ బిడ్డలు నీ కొరకు ప్రాణము, నీ భర్త నీ కొరకు రక్తము కాచు, నీ కొరకు రక్తము కాచినవాడు, నీ కొరకు ప్రాణము పెట్టినవాడు, అని శరీరంలో ఉన్న ఆఖరి రక్తబొట్టు వరకు మనకు త్యాగము చేసిన వాడు ఆ పరమ తండ్రి అయినా యేసుప్రభు. అందుకంటున్నాడు, జీవించి వారి తమ కొరకు కాక తిరిగి లేచిన వారి కొరకు జీవించటకు ఆయన అందరి కొరకు. కాబట్టి ఈ దినము మూలవాక్యం ఏంటో సార్, పాతవి కొత్త వారు, పాత జీవితం గతించిపోయింది. రాత్రి కూడా మనం ధ్యానించుకున్నాం. నీ దోణులు లోతున్నకు నడిపించి నీ వాళ్ళని చేపలు పట్టక మీ వాళ్ళు పాత జీవితం గతించిపోయింది, పాత ఆచారాలు గతించిపోయాయి, పాత అలవాట్లు గతించిపోయాయి. నూతన సంవత్సరాలు కొని వచ్చాం, నూతనమైన జీవన విధానం. We have to rededicate our life for the Lord's service. నూతనమైన సమర్పణతో, నూతనమైన పరిశుద్ధతో, నూతనమైన ప్రార్థనా జీవితంతో, నూతనమైన విశ్వాసముతో, నూతనమైన ఉపవాస జీవితంతో, నూతనమైన కన్నీటి ప్రార్థనతో. ఇంకా పాత జీవితం ఉంచుకొని, పాత అలవాట్లు, పాత పద్ధతులను కానీ అనుకోండి. అమ్మ ఒక్కసారి నా గొంతున్న కుడి చేయి చూపించండి. యేసుప్రభు మాట చెప్పారు, మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో మాట నాకు తెలియదు. పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము గాని, కొత్త తిత్తులో పాత ద్రాక్షరసము గాని వేయకూడదంట, అంతేనా. అలాగే మనం యేసుని నమ్ముకున్నాం, ఆ నమ్ముకున్న రక్తము చేత మనం విమోచించబడ్డాము. కాబట్టి పాతవి గతించిపోవాలి, పాత అలవాట్లు గతించిపోవాలి, పాత ఆచార పద్ధతులు గతించిపోవాలి, అన్ని గతించిపోయి ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో కొత్త పరిస్థితులు చూసినప్పుడు వాళ్ళ నుండి ఎంతో మంది నేర్చుతారు. ఉదయం బాప్టిస్టిచ్చిన అమ్మాయి మాట్లాడలేకపోతుంది, నిలబడలేకపోతుంది. అమ్మాయి ఎలా తీసుకెళ్ళా తెలుసా, ఇంట్లో బట్టలు మార్చడానికి నేను వచ్చేటప్పటికి చుడిదార్ ఇది వేసుకొని ఉంది. ఎలా తీసుకెళ్ళి తెలుసా, అమ్మాయి కొంచెం 17 సంవత్సరాలు కాబట్టి ఆ కుర్చీలో కూర్చోబెట్టి బాప్టిజం ఇవ్వడం జరిగింది. లోపల తీసుకెళ్లేటప్పుడు ఒక 4 అటొకిద్దరు ఇటొకిద్దరు వచ్చి ఆ కుర్చీని అలాగ ఎత్తుకొని లోపల తీసుకెళ్ళారు.
కనీసం ఇలా బజార్ల మీద చేసి తీసుకెళ్ళడానికి కూడా లేదు. అటువంటి వారికి ఎంత విశ్వాసం ఉంది చూడండి. ఒకసారి బాప్తిసం తీసుకుంటామంటే ఎంత నవ్వుతుందో తీసుకుంటారంటారు. తెలుసా, మనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, మంచి సమృద్ధి ఇస్తున్నాడు వాళ్ళకి. ఇంకా మనం ఎంతగా యేసయ్య కొరకు మనం బ్రతకాలి, ఎంతగా యేసయ్య కొరకు మనం జీవించాలి. ఈ దినమూల వాక్యం ఎట్లా పాటలు గతించాను. ఇదిగో అదంటే దానికి ముందు మాట చూస్తున్నప్పుడు కాక ఎవడైనను క్రీస్తు యేసునందు ఏంటంట ఒక నూతనమైన సృష్టిగా మనం అంటారు. నూతనమైన జీవన విధానం. ఒకసారి చూడు, అన్యులు వాళ్ళు చూశారనుకోండి, వాళ్ళు అలాగనుకోవాలంటే మనం చూసినట్టు. ఒక ఆమె గురించి తెలుసు, ఏదో పని మీద నేను వెళ్తే అక్కడ ఉన్న అందరూ చెప్తున్నారు, ఆమె అండి అమ్మో లంచం తీసుకోదండి, ఆమె లంచం తీసుకోదండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, మేయర్ని కూడా లెక్క చేయదండి. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఒక మాట గుర్తుంచుకోండి, we have 4 gospels in the Bible. The gospel of Matthew, the gospel of Mark, the gospel of Luke and the gospel of John. 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. 5వ సువార్త ఏం చెప్పండి గట్టిగా? ఎవరమ్మా 5వ సువార్త? We are the people. We are the 5th gospel for God. యేసయ్య కొరకు మన 5వ సువార్త ఎవరంటే మనం 5వ సువార్త. అందుకంటున్నాడు, ఎవడైనా క్రీస్తు యేసునందు వాడు నూతనమైన ఆశలు దర్శిస్తున్నారు. నూతన జీవన విధానం వాళ్ళ వారు చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాద దీవుని పట్టాలి. కృప దేవుడు మన అందరికీ దయచేది కాక. తలవంచి కల్పించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ రాజ్యము గద్దేవాని కొనరాజలిస్తున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడి అద్భుత కడివి ఆలోచన కర్తవ్య దేవుడు. ఈ నూతన సంవత్సరం ఆరాధన ఘనంగా జరిగించినందుకు అందరూ సరే 2 సెల్పైకి మమ్మల్ని చెల్లిద్దాం. 2 సెల్పైకి మమ్మల్ని చెల్లిస్తున్నాం సార్. నూతన సంవత్సరం ఆరాధన మొదటి ఘనంగా జరిగించిన చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి ఈ వర్తమాన యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ప్రతి ఒక్కరిని తీస్తున్నాం. అయితే వాళ్ళని జాసి కుటుంబాన్ని అన్నగారు శాశ్వతి గారు నిన్నటి దినాన్ని క్రిస్మస్ దినాన్ని తీసుకొచ్చారని కదా సిగపన్న సుధుని భద్రపరిచాడు. అందరూ 2 సెల్పైకి వెళ్దాం. యూదినాన్ని జాన్ దేవుడికి ఇచ్చారని పరిమిజాబు ఇచ్చాడు. బిడ్డలు ఆరాధ్యాన్ని ఇవాడిని దీవించున్నాడు. ఐదు చేస్తున్నా వినయ్ గారిని దీవించుకొని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నేనా తల్లి కొందరు ఆచరిస్తున్నారు తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నారు తండ్రి. హైదరాబాద్ ఉన్న నేనా తల్లి, బెంగళూరు కస్తూరి గారి రాజేష్ కుటుంబాన్ని, సుధీర్ కుటుంబాన్ని, నవీన్ కుటుంబాన్ని కూడా దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం. అమెరికాని సతీష్ దియాని, రాజేష్ చిత్రాన్ని, జాతీయ కుటుంబాన్ని తండ్రి నేనాని కొందనా తండ్రి. సుజీ కుటుంబాన్ని తండ్రి యూరోప్ ఉన్నాడు, అమెరికాను తండ్రి. దాని కుటుంబాన్ని తండ్రిని కొందన అంగేలున్న మౌన్ కుటుంబాన్ని తండ్రి కొందనా తెలుస్తున్నాం తండ్రి. నేనాని కొందనా తెలుస్తున్నాం తండ్రి. అమ్మ ఎవరు మాట్లాడకండి, ప్రార్థన ఉందా? అదే తండ్రి చెల్లి బిడ్డ అందరూ పైకేద్దాం. ప్రత్యేక కథలు చరణపాలు కూడా ప్రార్థన చేస్తాం. చరణపాలు దీవించి దీవించినాను. నేనా తండ్రి కొందన, నేనా తండ్రి సాల్మాన్ కుటుంబాన్ని కథలు ఉన్నాడు. జగదాస్ కొట్టాను తండ్రి కొందన తేజాలు జైలు వాటికి ఇచ్చిన బిడ్డను దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా దుబాయ్లో తండ్రి నేనా పార్కస్ కుటుంబాన్ని తండ్రి నేనా తండ్రి ఇలాంటి పేరు చేస్తున్నా. హరితాన్ని దీవించండి కన్నా దుబాయ్ సుకుమార్ కుటుంబాన్ని వారి ఫ్రెండ్ పద్మగారు కుటుంబాన్ని కూడా దీవించారు. కిస్మాన్ గారు జాబ్ నడిపించాను. అమెరికాలో గోపాల కృష్ణ కుటుంబాన్ని కూడా దీవించినాడు తండ్రి కన్నా. నేను తండ్రి దుబాయ్ పరిచయం చేస్తున్నా. షపాస్ గారిని వారి పరిచయం, సాయి గారిని వారి పరిచయం, కిషోర్ గారిని వారి పరిచయం, రమణ గారిని, కుమార్ గారిని, ప్రసాద్ గారిని వారి కుటుంబాన్ని చేస్తున్న జాబ్స్ కూడా దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందరు ఆచరిస్తున్నాం తండ్రి. నేను తండ్రి కొందరు ఆచరిస్తున్నాం. అందరూ పైకెద్దాం. వెంకటరావు గారు దీవించినాం, రత్నమాల గారు దీవించినాం. వారి పెద్ద కుమార్తె గారు కూడా మంచిగా ఫ్యాన్ ఇచ్చారు, 2 ఫ్యాన్ ఇచ్చారండి. వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దీవించు. నేను వెంకటరావు గారు, రత్నమాల గారు పెద్ద కుమార్తె కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దీవించు. పెద్దమాలని కూడా మంచి పర్మిట్ జాబ్ తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను తండ్రి నేను వర్ధన్ గారికి, కమలం గారికి బలవచక్రాన్ని నిలుపుతున్నాం తండ్రి. కల్పన దీవించి, దిలీప్ దీవించి నిజంగా దిలీప్ త్వరలో మన విదేశాల మార్గం సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను కొందనాలు చెల్లిస్తున్నాను. నేను తండ్రి దీంట్లో విమలరాజు బాబుని, చెల్లి గ్లోరీని, వారి బిడ్డలు తండ్రి నేను జెన్నీని, నేను జోయిలు కూడా దీవించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను మాకు కూడా మంచి బిడ్డని ఇచ్చాను తండ్రి. ఆ బిడ్డను కూడా తండ్రి పరిశ్రమలో దీవిస్తూ ఆశిస్తున్నాం తండ్రి. నేను కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను కొందనాలు చెల్లిస్తున్నాం. నేను ప్రగతికి సురేష్ కుమార్ గారి గర్భం దయచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ప్రియాంకకి బుద్ధి గారి గర్భం దయచుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను తండ్రి కొందనాలు నాన్నగారు మంగారు బిడ్డలు కూడా దీవించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను సౌమ్యాన్ని దీవించిన
నేను ఆ తండ్రి కొందరు నేను సౌజన్య నీడ్స్ అని ప్రొవైడ్ చేయండి, ఎడ్యుకేషన్ కావాల్సిన నీడ్స్ అని నేను ఆ తండ్రి నేను చిత్తం గారి మానవుడు సింగపూర్ భద్రపరిచాం. సులోచన గారి కుమారుడు రిమేరియల్ ఉన్నాడు తండ్రి, ఈ కుమారుడు జాబులు ఉన్నది నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్నమ్మ గారు అల్లుడు ప్రసాద్ గారు కూడా చెప్పిన ఉద్దేశాన్ని వారి కూడా సవాలు చేయండి. సత్యనారాయణ గారి తండ్రి మా దగ్గర హస్బెండ్ గారు సత్యనారాయణ గారు కూడా డైలీ జాబ్ కూడా పర్మనెంట్ లిస్ట్ ఉన్నారు, జాబ్ కూడా పర్మనెంట్ అవడానికి ఒప్పంద ఇచ్చుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ఆని కొందరు ఆచరిస్తున్నాను తండ్రి. నేను ఆ తండ్రి కొందరు రాహిల్ అమ్ముకుంటే పరమశక్తి తింటున్నాం. నేను మా సంఘంలో వృద్ధి లేని వారందరికీ పరమశక్తి ఆరోగ్యం తింటున్నాను తండ్రి. నేను ఆని కొందరు ఆచరి వాడి కొత్తగా అనేకలు తీసుకుని వస్తున్నా తండ్రి. నేను ఉత్తమ గారి ముగ్గురు కుమార్తె కుటుంబాన్ని దీవించి మేరాన్ గారి కుమారుడు జోత్సవం 7 లక్షల రూపాయలు కట్టాడు తండ్రి. ₹1 పక్కన తిరిగి అమౌంట్ అంతా రావడానికి కుటుంబం దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను మా తిన్ గారిని తండ్రి ఎవరి గారి మధ్య తీసుకుని వస్తున్నారు, వారి కుటుంబానికి కూడా దీవించి ఇరువురికి మంచి పని జాబ్ దయచేసి ప్రార్థన చేస్తున్నాం. కేసు కుటుంబాన్ని రక్షణ దయచేయండి. నేను అనుకున్న అందరూ 2 చేతులు పైకెద్దాం. అదే ప్రవీణ్ మాకు ఎంతో సర్వీస్ చేస్తున్నాడు, దైవజన మాకు సంఘానికి వారి సర్వీస్ దీవించినాను. తాతరావు గారు కూడా దీవించడానికి కొందరు ఆచరిస్తున్నారు. కృష్ణ గారు కూడా తన దీవించి ఆశించమని ప్రార్థన చేస్తున్నారు. కుటుంబం రక్షణ దయచేయండి. రామర్ గారి నారాయణ గారు కూడా బలం శక్తి ఆరోగ్యం ఇద్దరు తండ్రి అందరి నుంచి పైకెత్త ప్రత్యేకంగా నవీన్ గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేశంలో జాబ్ చేస్తున్నాడు తండ్రి. నవీన్ గారిని చిత్తమైతే కొత్త సంవత్సరం మంచి భాగం కూడా జరగడానికి ఒప్పందం ఇచ్చాను. మరియం గారి రాజ్యంలో మీరు చేర్చుకున్నారని కొన్నా చేస్తున్నాం. అప్పలరాజు గారి సువర్ణ గారిని మళ్ళా మధ్యలో నడిపించా తండ్రి. వారికి చిన్న బిడ్డలు కూడా దీవించడానికి కొదనా చేస్తున్నాం. రాజుగారిని ఆశ్రది బోధి గారిని కూడా మందిరాన్ని పెట్టి వాక్యడానికి ఒప్పందం ఇచ్చాను తండ్రి. తండ్రి అమ్మ వినాలి ప్రార్థన ఉందా ప్రత్యేకంగా తండ్రి. కొత్త ఎక్కువ గారు వారి ముగ్గురు కుమార్ కుటుంబాలు కూడా దీవించమని ప్రార్థన చేస్తాం. లక్ష్మి గారు తండ్రి కొంత రాంబాబు కుటుంబానికి రక్షణ దయచేసి ప్రార్థన చేస్తాం తండ్రి. తండ్రి కొందనా తండ్రి బలహీనలో ఇచ్చిన బలపరిచిన ఈ నూతన సంవత్సరం నూతనమైన ఆశ జీవితం నింపాడా తండ్రి. తేజాకి ఝాన్సీకి నారాయణ గారి మనవరాలు తండ్రి ఎక్కడ బాగా మంచి పర్మనెంట్ జాబులు వివాహాలు జరగడానికి కృప దయచేయం. అందరూ చెప్పే రుద్రచం గారు బలహీనం బాగోట్లేదు, రుద్రచం గారికి బలవశక్తాన్ని నింపుతున్నాం. తండ్రి వరలక్ష్మి గారి కుటుంబాన్ని తండ్రి, ఆదిలక్ష్మి గారి కుటుంబాన్ని వారి బిడ్డలు తండ్రి, శ్రీదేవిని జగన్ గారు వారి బిడ్డల తండ్రిని కొందరు తెలిసినాం. వారికి తండ్రి త్వరలో తండ్రి తన ల్యాబ్ కూడా జరగడానికి ఒప్పందం ఇచ్చింది. రాధ భర్తని వారి వివాహ జీవితాన్ని దీవించి రాధా డ్యూటీ రాకపోతే కరెక్ట్ గా జాబ్ ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్ డ్యూటీ రాకపోతే ప్రమిళ కూడా మంచి పర్మనెంట్ జాబ్ ఇచ్చేయండి. పద్మ గారు మా మధ్య తీసుకొచ్చా తండ్రి. వారిద్దరు కుమారుడికి రక్షణ ఇచ్చేయండి. నేను కొందరు మణిగారు రాలేపారు, మరొక తరము ఇచ్చేయండి. అందరూ 2 చేతులు పైకేద్దాం. విశ్వాస సుందర దంపతులకి మంచిగా 2వ సంతానం వల్లగా మంచి విక్రపాలు కుమారుడికి అనుగ్రహించారు తండ్రి. వారిద్దరు బిడ్డలు జ్ఞానవంత వయసు నీతుల మనసుద్ర వదిలానికి ఒప్పందం ఇచ్చేమని ప్రార్థన చేస్తాను సార్. నేను కూడిన ప్రతి ఒక్కరు కూడా పేరు దీవిస్తున్నాం తండ్రి. సప్రాజ్ కుటుంబానికి రక్షణ దయచేమని ప్రార్థన చేస్తున్నాను. రేణుక గారు పాప గారు రాకపోతే అందించినాను. రాజేశ్వరి ప్రసన్నాన్ని వారికి ఇచ్చిన బిడ్డలు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వదనా తండ్రి మా సంఘం వృద్ధి లేని వారికి పరమశక్తాన్ని చెప్తున్నాం. అందుకనే ప్రాముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆశ దీవించలేను. కృపా సముద్ర అమ్మ ప్రార్థన ఉందా? కృపా సముద్ర గారు కూడా నేను ఎదిరించాను తండ్రి. నన్ను చీరల పరిచయాన్ని మీరు దీవించి కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇది బాప్టిస్ట్ తీసుకున్న ముగ్గురు కూడా నీకు నమ్మకంగా బ్రతకడానికి ఒప్పందం ఇచ్చాం. ముఖ్యంగా అంగళ వైకల్యంతో నిర్మలాన్ని కూడా దీవించినాం. ఆ బిడ్డకి చిత్తమైతే మరి వాక్కు దయచేయండి తండ్రి. ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి ఒప్పందం దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. రవి కూడా నన్ను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నత రీతిగా చదవడానికి ఒప్పందం ఇచ్చేయండి. ఇద్దరు అనేకులు రాలేపారు తండ్రి, మరొక తరఫున ఇచ్చేయండి. వీర గారి కుటుంబానికి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను ఆడి పదనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను కూడిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నేను పేరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ప్రత్యేకంగా రత్నం విక్రమ్ గారి 3వ కుమార్ రత్నం ఇచ్చిన ఆరోగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ప్రత్యేకంగా అందరూ పైకిద్దాం. నేను వెంకటరెడ్డి రత్నాల్ గారి కుమారుడు జాన్ బాబు గారిని, మేరీ గారిని వారికి ఇచ్చిన కుమార్తెను కూడా దీవించి వారికి చేస్తున్న కిరాణా వ్యాపారాన్ని దీవించి, శరమ గారి నిర్మలా గారిని, శక్తి గారి వంగారు చేస్తున్న కిరాణా వ్యాపారం కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నన్ను కూడా ప్రతి ఒక్కరు పేరు దీవించి నన్ను ప్రత్యేక దినం మాట్లాడు. అవునైనా ఈ క్రీస్తు చేసిన నూతన సృష్టిగా ఉండాలి. పాతవి కత్తిరించిపోవాలి. గత సంవత్సరం పరిస్థితులన్నీ నూతన సంవత్సరంలో నూతనమైన సమర్పణతో నూతనమైన ఆశ దీనికి నింపడానికి కృప నీ బిడ్డలందరూ దయచేయమని ప్రత్యేక యూట్యూబ్ లో ఫేస్బుక్ లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశించండి. అది వేసిన ఆపరేట్కి వచ్చినాము తండ్రి. ఆమె రక్తమే ఇచ్చాము, రక్తమే ఇచ్చాము. దేశం సంపూర్ణకరంగా ఆమె పరమ తండ్రి దేవుని బ్రాహ్మణ కుమారుడు వేసుకొచ్చినప్పుడు ఆదరకర్తల పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇక్కడ కూడిన వాళ్ళకి రాని సంఘటన మెసేజ్ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో సకల పరిస్థితులు జనాగారికి
ఇప్పుడు ప్రభురాటం పర్యంతం సదాకాలం నడిపించి గాక.